అందరికీ నమస్తే అండి. ముందైతే ఈ ఆర్చ్ చూడండి. ఈ ఆర్చ్ లోపలికి పోదాము, దాని గురించి నేను మీకు చెప్తాను. ఇది దేశ్ముఖి దగ్గరలో గల లెఫ్ట్ సైడ్ ఒక రూట్ ఉంటుందండి. అదే శంబల, మౌంట్ శంబల అనే ప్లేస్కి నేను మిమ్మల్ని తీసుకెళ్తున్నాను ఇప్పుడు. దాని గురించి వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అది ఒక విశ్వశక్తి కేంద్రం అండి. దాని గురించిన వివరాలు అన్నీ మీకు పూర్తిగా వివరిస్తాను. మనం హైత్ నగర్ అంటే విజయవాడ హైవే నుంచి వచ్చేటప్పుడు దేశ్ముఖికి లెఫ్ట్ టర్న్ అయ్యి ఆ లోపలికి వచ్చిన తర్వాత కూడా దేశ్ముఖి విలేజ్ నుంచి లెఫ్ట్ టర్న్ అయితే మనకి గుర్తులైతే శంబలకు పోయే, మౌంట్ శంబలకు పోయే గుర్తులన్నీ ఉన్న బోర్డులు కనిపిస్తుంటాయి. ఆ గుర్తుల ప్రకారం బయలుదేరుదామండి. ఇది మౌంట్ శంబల ది గ్లోబల్ పవర్ సెంటర్ అండి. ఇక్కడ పాజిటివ్ ఎనర్జీస్ ఉండి నెగిటివ్ ఎనర్జీస్ వెళ్ళి పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయట ఈ ప్లేస్లో. ఇది ఒక కొండ పైన ఉంటుంది. గురువు గారైన సద్గురు మారెళ్ళ రామకృష్ణ గారు దీని మార్గదర్శకులట. అంటే అక్కడ ఒక పవర్ ఉంది అని ముందు తెలియజేసిన వ్యక్తి గురూజీ రామకృష్ణ గారట. అక్కడి నిర్వాహకులు చెప్పారంటండి ఈ విషయము. ఇది ఇక్కడ 2006లో ప్రతిష్ఠించబడిందటండి. 2006 నుంచి 2008 వరకు నాన్ స్టాప్గా యజ్ఞం నిర్వహించారటండి. నాన్ స్టాప్గా అంటే ఒకరికి అలసట వచ్చినప్పుడు ఒకరు లేచి ఇంకొకరు కూర్చొని అక్కడ అంటే యజ్ఞం ఆగకుండా 2 ఏళ్ల పాటు ఇది సాగించారటండి ఈ ప్లేస్లో. ఆ యజ్ఞం పవర్ అంటే అక్కడ ఒక పవర్ ఉందని రామకృష్ణ గారు చెప్పడం వల్ల అసలు శంబల అనేది టిబెట్లో హిమాలయాలలో ఉందండి. అది సిద్ధుల ఆశ్రమము, మన దేవతామూర్తుల ప్లేస్ అని హిమాలయాలని మనకు తెలుసు. ఆ శంబల అక్కడ శంబల్లో ఉన్న పవరే ఈ ప్లేస్లో కూడా ఉందని మనకు చెప్తున్నారు. అంతటి గొప్ప ప్లేస్ని మనం ఇప్పుడు చూడబోతున్నాము. ఆ హిమాలయాల నుంచి శక్తిధారలు ఇక్కడికి ప్రవహిస్తున్నాయని వీళ్ళ నమ్మకం అండి. చాలామంది సైంటిస్టులు కూడా ఈ ప్లేస్ని సందర్శించి అవును ఇక్కడ ఏదో పవర్ ఉంది అని చెప్పేసి మెడిటేషన్ చేసుకొని వాళ్ళు కూడా ఈ విషయాన్ని ధృవీకరించిర్రట. ఇది పోచంపల్లిలోని పిగ్లీపూర్ గ్రామం కిందికి వస్తుందండి. అంటే దేశ్ముఖికి పిగ్లీపూర్కి మధ్యలో ఉంటుందండి. రానైతే వచ్చినామండి. ఫస్ట్ ఇది కనిపించేది గోశాల అండి. ఎంట్రన్స్లో మనకు పెద్ద గోశాల ఉంటుంది. ఇక్కడ వెన్న, నెయ్యి, పాలు ఇవి కూడా విక్రయిస్తున్నారట. కానీ ఎంతో ప్రశాంతంగా ఉందండి. అంటే వేరే జనాలు ఎవరు, ఇండ్లు కానీ జనాలు కానీ ఎటువంటి పొల్యూషన్ లేకుండా ప్రశాంతంగా ఒక కొండపైకి అయితే మనం వచ్చి ఉన్నాము. చూడండి, ఒక స్తూపం కనిపిస్తుంది. ఇక్కడ కనిపించే ప్రతిదీ కూడా ఒక ఎనర్జీని గ్రాస్ప్ చేసే ఒక కట్టడమేనటండి. హిమాలయాలో ఉన్న శంబల నుంచి ఇక్కడికి శక్తి ప్రసరించబడుతుంది. అందువల్లే ఈ ప్లేస్కి ఒక గొప్పతనం ఉంది అని రామకృష్ణ గారు గురువు గారు చెప్పారని చెప్పేసి వీళ్ళంతా ఇక్కడ నిర్వాహకులు మనకు చెప్పారు. చూడండి, ఇక్కడ కనిపించే మండపం సప్తగో ప్రదక్షిణ అంటే దీని చుట్టూ 7 స్తంభాల చేత ఇది నిర్మించబడి ఉందండి. మనలోని 7 చక్రాలకు మనం ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు 7 సూర్యకిరణాల చేత మన శరీరంలోని చక్రాలు ప్రభావితం చేయబడతాయని ఇక్కడి వారి నమ్మకం. అంటే ఒక ఎనర్జీ మనకు చేరుతుంది అట్లాంటి టైంలో అని నమ్మకం అండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము. చుట్టుపక్కల మంచి పూల చెట్లతోటి చాలా ఆహ్లాదకరంగా ఉందండి వాతావరణం. అయితే ఎంతో ప్రశాంతంగా ఉంది మనసుకు. ఇదైతే బుక్ స్టాల్ అండి. ఇక్కడ అంటే స్పిరిచువల్కి సంబంధించిన అనేక రకమైన పుస్తకాలు అమ్మకానికి ఉంటాయటండి. మనం చదువుకోవచ్చు, కొనుక్కోవచ్చు.
చూడండి చెట్లు ఎంత బాగున్నాయో. ఒక ఎత్తైన ప్లేస్ అండి. మనకు వచ్చేటప్పుడు అది అంత ఎత్తుకు వస్తున్నాము అనే ఫీలింగ్ మనకు కలగలేదు. కానీ వచ్చిన తర్వాత కింది వైపుకు చూస్తే ఇండ్లన్నీ చిన్న చిన్నగా కనిపిస్తున్నాయండి. పచ్చిక పొలాలు అవన్నీ చిన్న చిన్న బొమ్మల మాదిరిగా కనిపిస్తున్నాయి. మీకు చూపిస్తా నేను. ఇక్కడైతే ఒక పెద్ద హాల్ ఉంది. ఇందులో అందరూ మెడిటేషన్ చేసుకుంటారటండి. అక్కడ ఒకరు సింహాసనం మీద ఆసీనులు అయి ఉన్నారు కదండి. మనం చూద్దాం లోపలికి వెళ్ళి. చూడండి ఇది ఒక పెద్ద హాల్. ఇదిగోండి చుట్టూ కూడా చూపిస్తాను నేను మీకు ఒకసారి. ప్రశాంతంగా ఉందండి ఈ హాల్లో. ఇక్కడ కూర్చున్న గురువు గారే ఈ సమర్థ సద్గురు రామకృష్ణ గురువు గారండి. ఈ గురువు గారు ఆదేశించి ఆ శంబలలో ఉన్న శక్తి ఇక్కడికి ప్రసరిస్తుంది. హిమాలయాల నుంచి ఒక పెద్ద పవర్ ఇక్కడ ఉందమ్మా, ఈ ప్లేస్ చాలా మంచిది అని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులకు చెప్పారటండి. దాని ప్రకారమే వీళ్ళు ఇక్కడ ఇవన్నీ నిర్మించడం జరిగింది. ఇక్కడ మెడిటేషన్ చేసుకుంటాడంటండి. రాజసూయ గాయత్రి యాగం జరుగుతుందటండి ఇక్కడ ప్రతి పౌర్ణమికి. ఇక్కడ ఏ యాగాలు నిర్వహించినా మనం వచ్చి అందులో పాల్గొనవచ్చండి. మనకు సింగిల్ ఎన్పి కూడా వాళ్ళు తీసుకోరండి. వాళ్ళే యజ్ఞంకు సరిపోయే వస్తువులన్నీ ఇచ్చి మనను యజ్ఞంలో పాల్గొనే విధంగా చేస్తారు. ఇక్కడ అమ్మవారు ఉన్నారు కదండి. అమ్మవారికి ఇరువైపులా జటాయువు సంపాదిల ఫోటోలు కూడా ఉన్నాయండి. హనుమాన్ ఫోటో ఉంది. పైన మాత్రం బ్రహ్మసూత్ర లింగం ఉంది చూడండి. ఆ బ్రహ్మసూత్ర లింగం అంటే చాలా పవర్ఫుల్ అండి. అది ఒక్కసారి సందర్శించినా చాలు, ఎన్నో జన్మల పుణ్యఫలం అని చాగండి కోటేశ్వరరావు గారు కూడా చెప్తూ ఉంటారు ఈ విషయాన్ని. ఈ కట్టడాలన్నీ చూడండి ఎంత బాగున్నాయో. ఈ ప్లేస్ అయితే అద్భుతంగా ఉందండి. మెంటల్గా డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి కాసేపు ప్రశాంతంగా కూర్చుంటే నిజంగా కూడా మనకు నెగిటివ్ ఎనర్జీ పోయేసి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనిపిస్తుందండి. వ్యూస్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. అసలు పైనుంచి కిందికి చూస్తే అసలు మనం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నామా అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది ఈ ప్లేస్ అంతా చూస్తుంటుంటే. ఎంతో కొన్ని వేల దూరంలో ఏదో అడవిలో ఉన్న ఫీలింగ్ వస్తుందండి. చాలా చక్కగా ఉంది, మనసుకు ఎంతో ఆహ్లాదంగా ఉంది. ఇది తప్పకుండా చూడాల్సిన ప్లేసేనండి. ఇక్కడ ఒక స్తూపం ఉంది చూడండి. ఆ పైదే బ్రహ్మసూత్ర లింగం అండి. మరకత లింగం కాదు, బ్రహ్మసూత్ర లింగం. దాని మీద రాతలు ఉంటాయి కదండి, జటాయువు సంపాది. ఈ రెండు కూడా మెడిటేషన్కి సంబంధించినవండి. జటాయువు లాంగ్స్ బ్రీతింగ్ని, సంపాది డయాఫ్రమ్ బ్రీతింగ్కి సూచిస్తుందండి. మనలో చేతనత్వాన్ని సంపాదించుకుంటకు ఈ మెడిటేషన్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది. తెలిసినంత వరకు చెప్తున్నా ఫ్రెండ్స్. దీని గురించి వీళ్ళకి సంబంధించిన వెబ్సైట్ ఉంది. దాంట్లో ఇవన్నీ ఎట్లా నిర్మించిండ్రు, దీంట్లో గల నిగూఢమైన శక్తి ఉంది, దాని గురించిన వివరాలన్నీ కూడా ఆ వెబ్సైట్లో ఉన్నాయండి. మౌంట్ శంబల అనే వెబ్సైట్ ఒకటి ఉంది, దాంట్లో అన్ని వివరాలు ఉన్నాయి. నాకు ఈ ప్లేస్ చాలా నచ్చింది, ఆ విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా చూడండి, వచ్చి ఆ పవర్ గురించి దాని గురించి మనం మా వెబ్సైట్లోనైతే తెలుసుకోవచ్చు. చూడండి, ఇది రామకృష్ణ సద్గురు సమర్థ సద్గురు రామకృష్ణ గారి సమాధి అండి. ఇందులో తిరుగుతున్నంతసేపు ఒక లైట్ మ్యూజిక్ని అరేంజ్ చేశారు. అసలు ఏ ప్లేస్కి వెళ్ళినా ఎంత ప్రశాంతంగా ఉందంటే మనసులో ఉన్న అలజడులన్నీ పోతాయండి. అంత బాగుంది ఈ ప్లేస్.
మనం ఎన్ని గంటలైనా ఇక్కడ ఉండవచ్చట. మనని ఎవరు అబ్జెక్ట్ చేయరు. ఉండడానికి నైట్ ఉండడానికి సదుపాయాలు కూడా ఉన్నాయి. భోజనాలు అవి కూడా ఇక్కడ నిత్యాన్నదానం అటండి. మనం ఒక 3 గంటల ముందు వీళ్ళకి చెప్తే అన్నీ వీళ్ళే అరేంజ్ చేస్తారటండి. నిజంగా ఇది గొప్ప విశేషం అండి. ఎందుకంటే ఇక్కడ జరిగే యజ్ఞయాగాదులకు కూడా వాళ్ళే అంత ఖర్చు పెట్టుకొని మన చేత చేయించడము. చూడండి, ఇక్కడనైతే కిందికి వెళ్ళే దారి కూడా ఒకటి ఉంది. పైన అన్ని చూసాం కదా, ఇప్పుడు కిందికి ఒక గుహల మాదిరిగా ఉంది చూడండి ఎదురుగా. చూడండి అన్ని చెట్లు గూడ్లు, అసలు ఒక వేరే ప్లేస్కి వచ్చిన ఫీలింగ్ అండి. చూడండి ఒక గుహ మాదిరిగా ఉంది. ఇది మెడిటేషన్ సెంటర్ ఏనటండి. ఇది కూడా దీనిలో కూడా ఈ గుహలో కూడా మెడిటేషన్ చేసుకుంటామటండి. గాయత్రి మంత్రం అంటే గాయత్రి మంత్రంలోని ప్రతి లెటర్ని మనం పలికేటప్పుడు మన బాడీలోని ఒక నాడి స్పందిస్తుందంటండి ఒక్కొక్క అక్షరానికి. ఇక్కడ మెడిటేషన్ చేసేటప్పుడు ఇవన్నీ మనకు తెలియజేస్తూ అక్కడ ఒక విగ్రహం ఉంది చూడండి, దాని ఎదురుగా కూర్చొని అందరూ మెడిటేషన్లోకి వెళ్ళిపోతారటండి. ప్రశాంతమైన వాతావరణం కదా, తప్పకుండా మెడిటేషన్ కుదురుతుంది, మనసు ప్రశాంతత లభిస్తుంది. మొత్తం గుహ మాదిరిగా ఉందండి. గుహ మాదిరిగేదండి, గుహలోకి వచ్చాము. ఎంతోమంది ఇక్కడ సాధన చేస్తారటండి. ప్రతి పౌర్ణమికి ఇక్కడ విశేషంగా పూజలు జరుగుతూ ఉంటాయంటండి. ఫారినర్స్ కూడా వచ్చి సందర్శిస్తూ ఉంటారట. ఇప్పుడు మనకు అక్కడ 3 ఆర్చులు కనిపిస్తున్నాయి చూడండి, దీనిని శంబల తీర్థం అంటారండి. ఈ అసలు పవర్ ఇక్కడ ఉంటుందంటండి. అసలు ఇక్కడ ప్రతి శివరాత్రికి 1988కి ముందు ప్రతి శివరాత్రికి అక్కడ ఒక జ్యోతి మాదిరిగా వస్తుందటండి ఆ బండల మీద. ఆ 3 బండలు అయితే వరుసగా ఉన్నాయి. దానిని రామకృష్ణ గురువు గారు బలరామ, సుభద్ర, జగన్నాథులుగా వాళ్ళ శక్తులుగా ప్రతిష్టాపించారటండి. ఈ బండల మీద ఒక జ్యోతి అద్భుతమైన వెలుగు వచ్చేదటండి 88 వరకు. 1900 ఇక్కడ చుట్టుపక్కల పిగ్లిపూరు, దేశ్ముఖి ప్రజలు కూడా ఇక్కడ ఏదో పవర్ ఉంది అని చెప్తారట. ఒక వెలుగు వస్తుంది అది ఇదని చెప్పిండ్రంటండి. ఈ ప్లేస్లో ఆ 3 కొండల పైన 1988లో ఒక పెద్ద వర్షం కురిసిందటండి. కురిసినప్పుడు పెద్ద పెద్ద మంచు రాళ్ళు పడ్డాయట. హిమాలయాల్లో మంచు ఎట్లా కప్పబడి ఉంటుందో అట్లా 3 రాళ్ళ మీద పెద్ద పెద్ద మంచుగడ్డలు అయితే పడి వారం రోజుల వరకు కూడా అవి కరిగిపోలేదటండి. అదేంటి వింత అని అందరూ దేవుందుని అని అప్పటి నుంచి ఊరి ప్రజలు పిలుచుకునేవారట. ఆ విధంగా అక్కడ ఒక మహాశక్తి ఉంది, ఒక విశ్వశక్తి ఉంది అని గ్రహించి మౌంట్ శంబల విశ్వశక్తి కేంద్రాన్ని నిర్మించారటండి. ఇక్కడ చూడండి, ఇదైతే డైనింగ్ హాల్. ఇక్కడ ఫ్రీగా భోజనాలు. వ్యూ చూడండి. ఆ భోజనాలకు కూడా టైమింగ్స్ ఉన్నాయండి. మధ్యాహ్నం 1:30 to 2:30, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 8:30 నుంచి 9, నైట్ కూడా 8:30 నుంచి 9 వరకు డిన్నర్ ఉంటుందండి. అంతకు 2 గంటల ముందు 3 గంటల ముందు వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు వంట ఎంతమందికి అనేది చేసి పెడుతుంటారటండి, ఎంతమంది వచ్చినా. చూడండి ఎంత చక్కగా ఉందో. ఈ ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ అని చెప్పేసి ఈ కొండ చుట్టూ తిరుగుతారటండి, ప్రదక్షిణ చేస్తారట. ఆ చుట్టూ కూడా అష్టలక్ష్ములను ప్రతిష్ఠింపజేసిరట. విగ్రహాలు అయితే లేవు కానీ ఫోటోలు అయితే ఉన్నాయటండి. ప్రతి పౌర్ణమి రోజు ఇప్పుడు డిసెంబర్ 12, 13, 14, 15 కూడా
ఇక్కడ రాజసూయ గాయత్రి యాగం ఉందటండి. ఇక్కడ కనిపించే స్తూపం ఉంది కదండి, ఇది మహాశక్తి స్తూపము. దీని కింద 24 లక్షల లిఖిత గాయత్రి మహామంత్రం సురక్షితంగా నిక్షిప్తం చేయబడడం జరిగిందంటండి. చూడండి, ఈ వ్యూని ఎన్నిసార్లు చూసినా పదే పదే చూడబుద్ధి అవుతుంది. చూడండి, ఆ ఫోటోలో 7 తలలతో మహాయోగేశ్వరి మాత 7 విభిన్నమైన అంటే వేరు వేరు రంగుల తలలతోటి 14 చేతులతో ఉంటుందండి. 14 చేతులలో 14 ఆయుధాలు ధరించి కుండలిక శక్తిని ప్రసరింపజేస్తుందని నమ్ముతారండి. ఇక్కడ విశ్వగురువు గారు శివలింగం అంటే బ్రహ్మసూత్ర లింగంగా దర్శనమిస్తారు. ఇది హాలిడే స్పాట్. మానసిక ఆనందము అన్నీ లభిస్తాయండి ఇక్కడికి వస్తే. అసలు ఈ ప్లేస్ను విడిచిపెట్టి పోనే బుద్ధి కాదు. కొంచెం కూడా ఎటువంటి సౌండ్ పొల్యూషన్ కానీ వేరే రకమైన పొల్యూషన్స్ కానీ లేవు. విశ్వశక్తి కేంద్రం అంటున్నారు కాబట్టి ఇక్కడ కూర్చొని మనం మెడిటేషన్ చేసుకొని ఈ యాగాలలో మనం పాల్గొని యజ్ఞాలలో పాల్గొని కావలసిన పుణ్యాన్ని సంపాదించుకుందాం. తప్పకుండా దర్శించండి మౌంట్ శంబల. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.